సమయం పట్టింది. మీ దగ్గర తేనె ఏమన్నా మహారాజు మహారాణి ఏమి తినలేదు. వస్త్రాల్లోనే ఇటువంటి గాయాలకు సంబంధించిన మూలికలు కట్టుకుంటుంది మహారాజా. ఈ ఔషధం మన గాయానికి పెట్టుకున్నట్లయితే 2-3 రోజుల్లో మన గాయం మొత్తం కూడా నశించిపోతుంది. మహారాజా బాధపడకు మహారాణి, తగ్గిపోద్దులే, బాధపడకు. మా మహారాజుకి వచ్చిన కష్టం ఆ కాలకేగా కూడా రావద్దు. కూర్చున్నామంటే కూర్చోవస్తలేదు, నిలబడదామంటే నిలబడస్తలేదు. మేము చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళము అంటే ఇలాంటి ఒక కోడిని వేటాడి ఆ కోడికి మంచిగా మసాలాలు పట్టి ఆ తర్వాత ఇలాంటి అగ్గిలో కాల్చుకునే వాళ్ళం. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మిత్రమా, నీ గాయానికి కారం ముద్ద పెట్టమంటావా? నేను పెడతావు కారపు ముద్ద సేనాధిపతి అదే వచ్చేసా. మహామంత్రి గారు ఆ చర్మం మీద గీతలేంటి? మహారాజు కోసం పులి చర్మం వేటకు వెళ్తే పులి దాడి చేసింది. మరి ఆ మహారాజుకున్న గీతలేంటి? అది పులి దాడి చేసింది కాదు, వాళ్ళ మహారాణి దాడి చేసింది. సేనాధిపతి, చిన్నప్పుడు మహారాజుకి కుండల్లో దొరికే పాయసం అంటే చాలా ఇష్టం. నువ్వు రాజ్యంలోకి వెళ్ళి కుండల్లో దొరికే పాయసం తీసుకుంటా. చిత్తం మహారాజా. మా మిత్రుని సహాయంతో ఎలాగైనా సరే ఆ కాలకీయుల మీద మనం ప్రతీకారం తీర్చుకోవాలి. మన రాజ్యంలో ఎవరైనా బతికే అవకాశం ఉందా? నాకు తెలిసి ఎవరు బతికే అవకాశం లేదు. మన రాజ్యంలో రహస్య మార్గం ఉంది కాబట్టి మన ప్రాణాలతో బతికిబడిపడ్డాం. రహస్య మార్గం ఉంది కాబట్టి మన ప్రాణాలతో బతికిబడిపడ్డాం. నా రాజ్యం, నన్ను నమ్ముకున్న నా సైనికులు, మనం ఎలాగైనా సరే ఖచ్చితంగా కాలకీయులను హతమార్చాలి. వీడొకడు రాజ్యం పైన ఏడుతుంటే క్షీరకుని ఆడదామంటున్నాడు.